ఇదైతే మన కూర్మారావుకి అయితే బాగా తెలుసు, ఎందుకంటే అతను ట్రైబల్ పీపులే కదా, సో అందుకు. కులపాడు కూర్మారావు అని ఊరికే కదా, ఇక్కడ పక్కన వాళ్ళ ఊరు ఉంది కులపాడు, సో అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, మా ఊరికి వచ్చాడు అయితే ఎక్కలాడాడు అంటాడు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చాను. ఇదేంటంటే సింటికట్లు అంటారు. అండ్ ఈడు ఉన్నాడు కదా, చూడడానికి సన్నగా ఉన్నాడని సన్నగా ఎక్కడ కిరణ్ హైవే ఇంజనీర్. అండ్ వెనకున్నాడు కదా వెంకట్ స్ట్రక్చర్, అంటే మేము పరంపరం అంటారు కదా, ఆడ పెద్ద ఆయన ఉన్నాడు చూడు, ఆయన కూర్మారావు హైవే కులపాడు కూర్మారావు ఆయన పేరు. ఇప్పుడు ఇది సెంటుగడ్డ అంటారు. ఇదేంటంటే ఫ్యాక్టరీస్ అయితే పంపిస్తారు. ఇవన్నీ రాసుకుంటే సెంట్ వస్తున్నాయి. ఇవేంటంటే ఈ మామూలుగా ఇప్పుడు సెంట్ ఉంటుంది కదా, ఈ యొక్క ఇది ఉంది కదా, ఇలా జస్ట్ ఇలా మనం నలిపేసి లెమన్ వాసన అయితే ప్రజెంట్ అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇదంతా మన అంతా కొట్టేసి ఇది ఫ్యాక్టరీకి పంపించి దీన్ని అయితే పర్ఫ్యూమ్స్ అయితే ప్రజెంట్ అయితే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇదైతే మన కూర్మారావుకి అయితే బాగా తెలుసు, ఎందుకంటే అతను ట్రైబల్ పీపులే కదా, సో అందుకు. కులపాడు కూర్మారావు అని ఊరికే కదా, ఇక్కడ పక్కన వాళ్ళ ఊరు ఉంది కులపాడు, సో అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, మా ఊరికి వచ్చాడు అయితే ఎక్కలాడాడు అంటాడు కదా, అది అతను. అండ్ ఇదండి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఇప్పుడు నేను ఏదో కామెడీ చేసినట్టు అయితే మీకు అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు మా వెంకట అంటే మా స్ట్రక్చర్స్ వాడు ఒకడు ఉన్నాడు, అడిగిస్తాను, ఆడనే ఒకసారి ఓవర్ యాక్షన్ చేయరా అంటాను, ఆడే చెప్తారు చూడండి, జస్ట్ షాక్ షేక్ అవుతారు. వెంకట్ జస్ట్ స్మెల్ చేయి, ఎలా ఉంది? మంచి వాసన. ఏం స్మెల్ వస్తుంది? లెంగిపోయినాయి. రివ్యూ ఒక వేస్ట్ ఫెలో అడిగినా. ఇది జస్ట్ మా కూర్మారావు కదా, ఇప్పుడు ట్రైబల్ కులపాడు కూర్మారావు వేస్తున్నాను. స్మెల్ చూడు, చాలా నైస్. కలాం గారు కళలు కనమన్నారు, మన కూర్మారావు కథలు తెంగుతున్నాడు, ఏం చేద్దాం. ఇదండి మెయిన్గా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కదా, ఇది నేను ముందు చూసి ఈ చెట్లు అన్నీ ఉంటాయి కదా, మామూలుగా గడ్డ అనుకున్నా, అంటే ఏంది ఏమి తినట్లేదు అది ఇదని చాలా వరకు నేను చాలాసార్లు అనుకున్నా. బట్ ఏంటంటే ఈ యొక్క చెట్లు సెంటిగడ్డలు అంట, సో అదైతే ఈ మధ్య నాకు తెలిసింది. అండ్ స్మెల్ ఎలా ఉందంటే లెమనాయిడ్ గ్రాస్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే ఉంది. అండ్ బాగుంది. మీకు ఈ చెట్లు ఇంతకుముందు అంటే ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్స్కి అయితే ఇదైతే తెలుసు, బట్ అందరికి తెలీదు, సో అందుకే చెప్తున్నాను. ఇదంతా అదే చూడండి. ఇది ఎలా కనుక్కుంటారంటే ఇవి ఉన్నాయి కదా పైన, ఈ చెట్లు చూసారా, ఇది ఏందో కనుక్కుంటారు. ఇవి పైన ఇలా వస్తే కింద అంతా లెమనైడ్ గ్రాస్ లాగా ఉంటుంది చూడడానికి. ఇది మొత్తం పొలమే. ముందు నేనేమనుకున్నా అంటే అంటే ఈ ఉంటాయి కదా యానిమల్స్, ఈ సైడ్ ఎక్కువ గొర్రెలు, అదే కాకుండా ఆవులు ఎక్కువ ఫేమస్, సో అవి ఏంది అసలు తినట్లేదా అనుకున్నా. సో దాన్ని ఇప్పుడు ఇది పైన ఏంటి వచ్చినాయని అడిగితే వాళ్ళు చెప్పారు ఇది సెంటిగడ్లని, సో అందుకే చెప్తున్నాను. అండ్ ఈ సెంటిగడ్డలు మీకు ఎంతమందికి తెలుసో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్స్ అందరికీ ఈ చెట్లు అనేటివి తెలుసు, కానీ మేము అవతల కదా ఉండేది, సో మాకైతే ఇది తెలీదు. సో తెలుసుకొని వీడియో చేశాను. అండ్ తెలుసుకున్నందుకన్నా అట్లీస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి, ఓకేనా. అండ్ ఫైనల్లీ ఇదండి సెంటిగడ్డలో ఒక ప్రత్యేకత. అండ్ ఇది ఏంటంటే మెయిన్లీ ఫ్యాక్టరీకి పంపించి ఇవి అయితే ఓవర్ యాక్షన్ చేసి దీని నుంచి పర్ఫ్యూమ్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఓకే గైస్, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.